ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఈ చిప్స్ ఇవన్నీ చూస్తారు, అన్ని ఆపేయాలి చిల్డ్రన్. ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ క్రిమినల్. ఇప్పుడు మీరు స్కూల్స్ పక్కన లిక్కర్ షాప్స్ ఉండకూడదు అంటారు. నా ప్రకారం స్కూల్స్ పక్కన అసలు ఈ ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఉండకూడదు, తీసేయాలి. దిస్ క్రిమినల్. ఈ ఫాస్ట్ ఫుడ్స్ అయితే చిల్డ్రన్ అందరు ఫ్యాటీ లివర్ డెవలప్ చేస్తారు. లివర్ లో ఫ్యాట్ వచ్చి ఫ్యాట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి బికాస్ ఆఫ్ దిస్. సో అసలు గవర్నమెంట్ షుడ్ ఈవెన్ బ్యాన్ ఫాస్ట్ ఫుడ్ ప్లేసెస్. ఈ ఆల్ దిస్ చిప్స్, నూడిల్స్, హ్యాంబర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ కూడా స్కూల్స్ లో ఉండకూడదు. ఎందుకంటే అగైన్ బ్యాక్టీరియా చేంజింగ్ బికాస్ చిల్డ్రన్ చేంజ్ అయిపోయి ఒబెసిటీ చూసారా చిల్డ్రన్ ఎంతమందికి లావు కావటము, ఫ్యాటీ లివర్ అవన్నీ వస్తున్నాయి. సో అది సెకండ్. థర్డ్ మన అడల్ట్ అయిన తర్వాత మనకి కొన్ని హ్యాబిట్స్ రెగ్యులరైజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ అనేది, అది పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ అనేది వెయిట్ తగ్గించుకోవటం కాదు, మజిల్స్ రావటం వల్ల కాదు. అవి రెండు సెకండరీ ఇంపార్టెన్స్. ఫిజికల్ యాక్టివిటీ వల్ల బ్యాక్టీరియా చేంజ్ అయిపోతున్నాయి. గట్లో బ్యాక్టీరియా చేంజ్ అయిపోయి దే ఆర్ కాజింగ్ క్రియేటింగ్ ప్రాబ్లమ్. సో ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉండాలి. సెకండ్ థింగ్ ఏమో డయట్లో అసలు మీరు చాలా ఉంటాయి, ఫ్యాట్స్ అని అంటాం కదా, ఇంటర్మీడియట్ ఫాట్స్ ఈవెన్ అవన్నీ ఏం లేదు. జనరల్గా హై ఫైబర్, ఫర్ ఎగ్జాంపుల్ టిపికల్ సౌత్ ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్ బెస్ట్.